హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, మనం ఇలా పసుమాములలో ఉన్నాము. పసుమాములో ఒక ప్రాపర్టీ 100 yardsలో వచ్చిందండి. ఇది చాలా రీజనబుల్ ఉంది. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ఛానల్లో బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్ చూపించమని చాలామంది అడుగుతున్నారు. సో ఈ ప్రాపర్టీ అయితే మేము ముందుకు తీసుకురావడం జరిగింది. ఇవి 2 ప్రాపర్టీస్ ఉన్నాయండి, పక్కకే ఉన్నాయి. ఇవి 100 yardsలో ఉన్నాయన్నమాట. ఈ 100 yards దీని ముందు వచ్చేసి మనకు 25 feet రోడ్ ఉంది. దీనికి మనకు సీసీ రోడ్ కూడా శాంక్షన్ అయింది. ఒక 4 to 5 monthsలో సీసీ రోడ్ కూడా అయిపోతుందంట. ఇది డైరెక్ట్ ఓనర్ త్రూ వచ్చిందండి. మనకు మధ్యలో మీడియేటర్స్ కానీ ఎవరు లేరండి. ఇది వచ్చేసి కళావతి లేఅవుట్ అండి. కళావతి లేఅవుట్ జిహెచ్ఎంసి అప్రూవ్డ్ అన్నమాట. ఇది పెద్దంబర్పేట నుంచి 1.5 kilometer దూరంలోనే ఉంది. మనకు హయత్ నగర్ నుంచి 5 kilometers డిస్టెన్స్లో ఉందండి. ఎల్బీ నగర్ మెట్రో నుంచి 10 kilometers డిస్టెన్స్ అన్నమాట. ఈ ప్రాపర్టీ చాలా బాగుందండి 100 yardsలో. మీకు ఒకసారి లోపలికి వెళ్ళి కూడా చూపిస్తాను. ఫస్ట్ ఎంటర్ గానే మనకు ర్యాంపును మంచి గేట్ తీసుకోవడం జరిగింది. మనకు లోపలికి ఎంటర్ కాగానే పార్కింగ్ అన్నమాట. పార్కింగ్ కూడా చూస్తున్నారు కదా, ఒక కార్ పడుతుంది ప్లస్ ఒక 1 bike కూడా పడుతుంది అన్నమాట. ఇది వచ్చేసి సింహద్వారం కూడా మనకు ఇండియన్ టేక్ తీసుకున్నారండి. ఇండియన్ టేక్ తీసుకోవడం జరిగింది. ప్రాపర్టీ చాలా నీట్గా డిజైన్ చేసినారు. పక్కకు చూస్తున్నారు కదా, ఇవన్నీ టైల్స్ పెట్టి డిజైన్ చేసినారు. పైన మనకు పార్కింగ్లో ఫాల్ సీలింగ్ కూడా ఉందండి. ఫాల్ సీలింగ్ కూడా చూస్తున్నారు కదా, నీట్ ఫాల్ సీలింగ్ కూడా ఉంది. మనకు పార్కింగ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఒక వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగిందండి. వాష్ ఏరియా ప్లస్ మన కింద స్టెప్స్ కింద తీసుకుంటే మనం ఒక వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి కూడా ప్రొవిజన్ అయితే ఇవ్వడం జరిగింది. బిల్డింగ్ చుట్టూ మనకి ఏంటంటే వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఒక 2 feet గల్లీ వచ్చి రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఒక 1 feet, బ్యాక్ సైడ్ వచ్చి ఒక 1 feet వదిలిపెట్టడం జరిగింది. చాలా మంచి ప్రాపర్టీ అండి. ఇది వచ్చేసి కొంచెం లగ్జరీస్ ప్రాపర్టీ అని చెప్పొచ్చు. ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అన్నమాట. ఈస్ట్ ఫేసింగ్ ఉంది. మనకు రోడ్ వచ్చేసి దీని ముందు 25 feet రోడ్ ఉంది. దీనికి పర్మిషన్ కూడా ఉందండి. G+1కు పర్మిషన్ ఉంది. కాకపోతే ఓనర్ వచ్చేసి ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ అయితే చేయడం జరిగింది. మీకు ఇన్ ఫ్యూచర్ ఇంట్రెస్ట్ ఉందనుకుంటే మీరు ఫస్ట్ ఫ్లోర్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అండి. డైమెన్షన్స్ వచ్చేసి 18 into 50 అండి. పొడుగు వచ్చేసి మనకు 50 ఉంది, వెడల్పు వచ్చేసి మనకు 18 అన్నమాట. ఒకసారి మనం ప్రాపర్టీ లోపల కూడా చూసుకుంటూ వెళ్ళి మాట్లాడుకుందామండి. ప్రాపర్టీ ఫస్ట్ ఎంటర్ కాగానే మంచి హాల్ అయితే తీసుకోవడం జరిగింది. హాల్లో కంప్లీట్ మార్బుల్ అయితే ఇచ్చినారండి. చూస్తున్నారు కదా, కంప్లీట్ మార్బుల్ అన్నమాట. మనకు ఇక్కడ ఒకటి టీవీ ప్రొవిజన్ కూడా ఇచ్చినారండి. చూస్తున్నారు కదా, ముందు టీవీ ప్రొవిజన్ ఇచ్చినారు. పక్కకే మనకు ఒకటి చిన్న విండో కూడా తీసుకోవడం జరిగింది, వెంటిలేషన్ ప్రాబ్లం కాకుండా. ప్లస్ హాల్లోనే లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మనకు ఎల్ షేప్లో ఒక ఓపెన్ కిచెన్ తీసుకున్నారు. చూస్తున్నారు, ఓపెన్ కిచెన్ ప్లస్ దాంట్లో షెల్ఫ్స్ అన్నీ తీసుకోవడం జరిగిందండి. చాలా మంచి ప్రాపర్టీ. ఒక చిన్న ఫ్యామిలీకి అంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్, 2 పిల్లలకైతే ఈ ప్రాపర్టీ చాలా బాగుంటుంది. మంచి ప్రాపర్టీ అండి. 100 yards ప్లస్ చాలా రీజనబుల్ ప్రైస్కి వస్తుంది. ప్రైస్ అనేది నేను లాస్ట్కి చెప్తాను. ఇది హాల్ ప్లస్ ఎక్కడ చూసినా మనకు రాయల్ ప్లే పెయింటింగ్స్ తీసుకున్నారు. పైన ఫాల్ సీలింగ్ తీసుకున్నా కానీ మంచి కలర్ఫుల్ తీసుకున్నారు. ప్లస్ చుట్టూ లైట్స్ కూడా వీళ్ళు డిజైన్ చేయడం జరిగింది. ఇది హాల్లో కూడా మనకి ఏంటంటే పక్కకు వెంటిలేషన్ బాగుండడానికి ఒక డోర్ కూడా తీసుకుంది. 2 doors అన్నట్టు, సింహద్వారము పక్కకి ఇంకో డోర్ కూడా తీసుకోవడం జరిగింది. ప్లస్ ఇక్కడ ఏవైతే వీళ్ళు విండోస్ చూస్ చేసుకున్నారో ఇవి కూడా కంప్లీట్ యూపీవీసీ విండోస్ అండి. మంచి విండోస్ తీసుకున్నారు. ప్లస్ విండోస్ చుట్టూ కూడా ఫ్రేమ్ తీసుకున్నారు. మన గ్రానైట్తో ఫ్రేమ్ కూడా తీసుకోవడం జరిగింది, ఫోటో ఫ్రేమ్ తీసుకోవడం జరిగింది. మనకి ఇప్పుడు బెడ్రూమ్స్ చూసుకుంటే 1 by 1 ఉన్నాయండి. ఫస్ట్ వచ్చేసి ఒక చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంది. చిల్డ్రన్ బెడ్రూమ్ ఒకసారి ఫస్ట్ చూద్దాము. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మంచిగా నీట్ పెయింటింగ్స్ తీసుకోవడం జరిగింది. లోపల కూడా మనకు షెల్ఫ్స్ కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా మంచి షెల్ఫ్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. పైన కూడా మనకు ఫాల్ సీలింగ్ లైట్స్ అన్నీ తీసుకున్నారు. ప్లస్ దీంట్లో ఒక మంచి విండో కూడా తీసుకున్నారండి. విండో ఉంది. ప్లస్ లెఫ్ట్ సైడ్ మనం పెయింటింగ్స్ ఇవన్నీ చూసుకుంటే రాయల్ ప్లే నుంచి ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క డిజైన్ తీసుకోవడం జరిగింది. డోర్స్ కూడా పెట్టినారు. ఇది రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అన్నమాట. ఇక్కడ చూసుకుంటే మనకు పైన కూడా మంచిగా ఫాల్ సీలింగ్ లైట్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా మళ్ళీ ఇంకో విండో తీసుకున్నారు. ముందు తీసుకుంటే మనకు ఒక కామన్ బాత్రూమ్ ఇచ్చినారండి. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఒక కామన్ బాత్రూమ్ అన్నమాట. మంచిగా డిజైన్ చేసినారు. కామన్ బాత్రూమ్ వచ్చేసి ఇండియన్ పెట్టడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్లో వచ్చేసి వెస్టర్న్ ఉందన్నమాట. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్ళి ఒకసారి చూద్దామండి. ఇది మాస్టర్ బెడ్రూమ్. దీంట్లో మంచి స్కై బ్లూ కలర్ పెయింటింగ్స్ తీసుకున్నారు. పైన ఫాల్స్ని కూడా మంచి కలర్ఫుల్గా తీసుకున్నారు. లైట్స్ కూడా అన్ని రెడీ టు ఆక్యుపై. విండో కూడా పెద్ద తీసుకున్నారు. దీంట్లో 4 by 4 విండో తీసుకున్నారు. యూపీవీసీ విండో అన్నమాట. దీంట్లో కూడా ఒకటి వాష్రూమ్ అయితే తీసుకోవడం జరిగింది. ఒక్కసారి చూడండి. దీంట్లో వచ్చేసి వెస్టర్న్ అన్నమాట. వాష్రూమ్ కూడా చుట్టూ టైల్స్ అయిన తీసుకోవడం జరిగింది. మంచిగా ఉందండి ప్రాపర్టీ. చాలా నీట్ ప్రాపర్టీ అన్నమాట. ఈ ప్రాపర్టీ 100 yardsలో డిజైన్ చేయడం జరిగింది.
ఈ కన్స్ట్రక్షన్ వచ్చేసి మనకు చాలా మంచి కన్స్ట్రక్షన్ అనమాట, లేటెస్ట్ కన్స్ట్రక్షన్. సేమ్ కన్స్ట్రక్షన్ వచ్చేసి పక్కకు కూడా ఉందండి, 100 yardsలోనే సేమ్ డైమెన్షన్స్, సేమ్ పక్కకు కూడా ఇంకోటి ఉంది. 2 ప్రాపర్టీస్ ఉన్నాయి. ఈ ప్రాపర్టీ మీకు ఎవరైనా నచ్చింది అనుకోండి, డైరెక్ట్ ఓనర్ నెంబరే నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, మీరు డైరెక్ట్ ఓనర్ని కన్సల్ట్ కాండి. ఒకసారి మీరు బయటకు వెళ్ళి కాలనీ కూడా చూపిస్తానండి మీకు. ఇవి చూస్తున్నారు కదా, ఇవన్నీ హౌజెసే అన్నమాట, అన్ని హౌజెసే. మనకు మున్సిపల్ వాటర్ ఉంది, ప్లస్ అదేవిధంగా బోర్ వాటర్ కూడా ఉందండి, అన్నీ అవైలబుల్ పెట్టినారు. ఇక్కడ మనకు బస్సెస్ కూడా ఎవ్రీ 15 minutes ఒక బస్సు అయితే ఉండడం జరిగింది. పసుమాములు అండి, ఇది వచ్చేసి కళావతి లేఅవుట్, జిహెచ్ఎంసీ లేఅవుట్. ఇవన్నీ మంచి కాలనీ అండి, అన్ని హౌజెసే ఉన్నాయి. కాలనీలో 2 ప్రాపర్టీ ఇప్పుడు మనకు సేల్కి వచ్చినాయండి 100 yardsలో. ప్రాపర్టీ వచ్చేసి ఓనర్ 56 lakhs చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ రేట్ కాదండి, ఇది వచ్చేసి నెగోషియబుల్ అన్నమాట. డైరెక్ట్ ఓనర్ నెంబర్ని స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, మీరు ఒకసారి ఓనర్ని కన్సల్ట్ కాండి, సైట్ విజిట్ చేయండి. చూసి మీకు నచ్చినట్టయితే డైరెక్ట్ ఓనర్తో కూర్చొని మాట్లాడుకోండి. పైన కూడా మనకి ఏంటంటే వాటర్ ఫెసిలిటీ, ఎవ్రీథింగ్, ఫ్లోరింగ్ అని అన్నీ చేయించడం జరిగింది. స్టెప్స్ కూడా చూస్తున్నా, స్టెప్స్ కూడా మన గ్రానైట్ కానీ ఈవెన్ వీటికి కూడా స్టీల్ రైలింగ్ కూడా స్టీల్ తీసుకోవడం జరిగింది. ఎక్కడ చూసినా కానీ కన్స్ట్రక్షన్లో ఎలాంటి లోపం అయితే లేదు. చాలా తక్కువ అండి, 56 lakhs అంటే ఈ ఏరియాలో చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు. ఈ ఏరియాలో పర్ యార్డ్ వచ్చేసి మనకు 40,000 పర్ యార్డ్ అయితే నడుస్తుంది. 2 ప్రాపర్టీస్ ఉన్నాయి పక్కకి, ఇది సేమ్ ప్రాపర్టీస్ ఉన్నాయి, 56 lakhs, కాకపోతే నెగోషియబుల్ అన్నమాట. మీరు ఒకసారి ఓనర్ డైరెక్ట్ కన్సల్ట్ కానీ సైట్ విజిట్ చేయండి. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ ఇంకా మీకు ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాను. మీకు ప్రాపర్టీ నచ్చినట్టయితే ఓనర్ కన్సల్ట్ కాండి. ఇలాంటి మంచి వీడియోస్ చూడాలనుకుంటే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్ వీడియోని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మన ఇన్స్టాగ్రామ్ కూడా ఉందండి, బడ్జెట్ ఫ్రెండ్లీ ఇన్స్టాగ్రామ్, దాన్ని కూడా ఫాలో కాండి. ఇలాంటి డైలీ 1 ప్రాపర్టీ మీకైతే ఎక్స్ప్లోర్ చేస్తాను. ఈ ఏరియా కానీ ప్రతి ఏరియాలో నేను ఎక్స్ప్లోర్ చేస్తుంటాను. మీకు ఏమన్నా ఏరియాలో కూడా మీకు ప్లాట్స్ కానీ ఏమన్నా హౌజెస్ కానీ కావాలనుకుంటే కామెంట్లో మాకు చెప్పండి, మేము ఆ ఏరియా కూడా వెళ్ళి అక్కడ కూడా ఎక్స్ప్లోర్ చేస్తామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.